ఈ అగ్నిపత్ పథకం ద్వారా రిక్రూట్ చేయబడ్డాక అగ్నివీర్స్కి ఎలాంటి రిక్రూట్మెంట్, ప్రత్యామ్నాయ రిక్రూట్మెంట్ జాబ్స్ ఏముంటుందని ప్రశ్నించినప్పుడు ఇద్దరు కేంద్ర మంత్రులు, మన రాష్ట్రం చెందిన కేంద్ర మంత్రి ఏమో వీళ్లకు ధోబీగా, వాటర్మెన్గా, ఎలక్ట్రీషియన్స్గా రిక్రూట్ చేసుకోవచ్చు, ఉద్యోగం కల్పించవచ్చు బార్బర్గా. ఇంకొక కేంద్ర బీజేపీ పార్టీ జనరల్ సెక్రటరీ కైలాష్ విజయ్ వైరాగి గారు అంటారు బీజేపీ పార్టీ యొక్క ఆఫీస్లో సెక్యూరిటీ మెన్గా వీళ్ళు ఉండొచ్చు అనేది. అందుకే ఇప్పుడు అధ్యక్షులు చెప్పినట్టు, నాజర్ హుస్సేన్ గారు చెప్పినట్టుగా ఆర్మీ రిక్రూట్మెంట్ దేశ భద్రత కొరకు వాళ్ళని రిక్రూట్ చేసుకునేది ఉంటుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎందుకు తన యొక్క అభిప్రాయాన్ని అగ్నిపథ్ స్కీమ్ పైన ప్రకటించకపోవడమే కాకుండా బీజేపీతో పోరాటం చేస్తున్నని చెప్పిన ఈ దౌర్భాగ్యుడు రాష్ట్ర పోలీసులతోటి కాల్పులు జరిపినాడు, వరంగల్ విద్యార్థి చనిపోయినాడు. కనీసం మానవత్వ విలువలు లేకుండా ఈ రాష్ట్రానికి సంబంధించిన రాబందుల సమితి పార్టీ మంత్రులు సిగ్గు శరం లేకుండా పంగనామాలు పెట్టిన వాళ్ళు పాడేమోసినారు. ఇది గమనించాలి తెలంగాణ ప్రజలు కూడా. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ నిరసన దీక్షలో ఇది కాంగ్రెస్ పార్టీ కొరకు చేస్తున్న దీక్ష కాదు. కాబట్టి తెలంగాణ యువత కూడా నిజామాబాద్ జిల్లా నుంచి ప్రతి జిల్లాలో కూడా ఆర్మీ రిక్రూట్మెంట్ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. మీరు పాల్గొనాలి. ప్రియాంక గాంధీ గారు చెప్పినట్టుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రతి యువకుడు వెనకాల కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. రేపు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ దీక్షలో యువకులంతా కూడా కలిసి వచ్చి పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూడా పరోక్షంగా బీజేపీ పార్టీ తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ కి మద్దతు తెలుపుతోంది. ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఈ పథకాన్ని ఖండించలేదు. రాష్ట్ర పోలీసులే యువత పైన కేసులు పెడుతున్నారు, జైల్లో దోస్తున్నారు. వాళ్ళని ఇప్పటిదాకా విడుదల కూడా చేయలేదు. కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ వెళ్తేనేమో ఆపినారు. టీఆర్ఎస్ పార్టీ మంత్రులేమో పార్టీ జెండాలు కట్టి చనిపోయిన రాకేష్ యువకుడి శవం పైన పేలాలు ఎదుర్కొంటూ బతుకుతున్న ఈ రాబందులని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. దీక్షలో పాల్గొనని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.